మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారం 2025 ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దేళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగురు రుద్రరాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుమార్తెలు వీళ్ళందరూ కూడా కలిసి 15 సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఆయన స్మృతిని ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య పట్నం మంత్రులు ఆవిష్కరించారు. ప్రముఖ నవల రచయిత అంపసయ్య నవీన్, కళారంగంలో ప్రముఖ జానపద కళాకారిణి ఆంతడుపుల రమాదేవి పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. కొడుకులు ప్రయోజకులైతే తండ్రికి అంతకు మించిన సంతోషం లేదు. ఆ ప్రయోజకుడు ఏ స్థాయిలో అయిందంటే మన పొన్నం ప్రభాకర్ గారు తండ్రికి మించిన తండ్రిలాగా వారు జీవితంలో పోరాటం చేస్తే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు. ఇలా 42% బీసీల కోసం ప్రత్యేకమైన పాత్ర పోషించి అట్లాగే అశోక్ గారైనా రవిచంద్ర గారైనా అందరూ కూడా ప్రయోజకులయ్యారు. రెండవది, ఇంతకుముందు మన పాట పాడినట్టు కొమరమ్మ గారు బలగం పాటలు మాట్లాడినట్టుగా ఉమ్మడి కుటుంబ పరంగా చూసినా కూడా మనం ఆలోచన తీసుకోవాలి. వాళ్ళ కుటుంబం పట్ల, ముఖ్యంగా ప్రభాకర్ గారి పట్ల అభిమానంతో ఆయన చేసేటటువంటి ఈ సత్కార్యానికి ఈనాడు ఇందాక పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా సరిపోగానే మర్చిపోయే రోజులు వచ్చినాయి. కానీ 15 సంవత్సరాలు కంటిన్యూగా ఆ తండ్రి గారి యొక్క గుర్తింపు కోసం ఆయన కొడుకులు రవిచంద్ర గారు, అదేవిధంగా అశోక్ గారు, వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరూ కూడా మంచి పెద్ద ఎత్తున ఈ సత్కార్యాన్ని చేయటం ఈ సమాజానికి ఒక మంచి సూచన. కృష్ణారావు గారు చెప్పినట్లుగా సమాజానికి దూరమైనటువంటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా కాపాడుకుంటూ మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఆ సత్తయ్య గారు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండే అవకాశాన్ని ఆ కుటుంబం వారికి ఇచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఒక వ్యవసాయదారుడిగా, ఒక రైతు బాంధవుడిగా ఆయన నేను చాలా సంవత్సరాలు దగ్గరగా చూసిన స్వర్గీయులు పొన్నం సత్తయ్య గారు. మేము పోయి మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరిలో ఒక్కరిగా ఎప్పుడు కూడా బాగా పనిచేయాలి, కలిసి పనిచేయండి, ముందుకు నడవండి అని వారి ఇంటికి పోయినప్పుడల్లా ఎంతో ప్రేమపూర్వకంగా అభిమానంతో మాట్లాడుతూ ఉన్న సన్నివేశాలు ఈరోజు మేము మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు వారు ఒక బాట వేస్తే ఆ బాటపై నడిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు.